హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే హ్యాపీ బర్త్డే టు యూ రాకింగ్ స్టార్ యష్. నువ్వు నాకు చాలా ఇన్స్పైర్, నాకు చాలా అంటే చాలా రోల్ మోడల్. ఆ కేజీఎఫ్ చూశాక నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్ అనేటటువంటిది నీకే తెలియదు, కానీ ఇది చూసిన తర్వాత మాటలు భయ్యా మాట్లాడుకోవడాలు లేవు. టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రయా అంట, అబ్బో పేరు అంటుకుంటా, రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ లేడీ డైరెక్టర్ ఈ సినిమాకి. ఇది నన్ను ఫస్ట్ షాక్ని గురి చేసింది. ఇలాంటి సీన్లు ఒక లేడీ డైరెక్టర్ ఎలా పెట్టిందిరా అని చెప్పి నాకే అర్థమై సావట్లా. టాక్సిక్ అని చెప్పి పేరు పెట్టారు అంటే విషపూరితమైనది అని అర్థం. హీరో చాలా అంటే చాలా విషపూరితమైన వాడు, మరి ఇంత టాక్సిక్కా? ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్లో మనం చూసాం, పబ్బులోకి వచ్చిండు, దాన్ని ఏదైనా ఎత్తుకుండు, పెట్టిండు, చేసిండు, అది చాలా టూ మచ్, కోణం ఎలాగా ఉంది, తప్పు అది ఇది అని చెప్పి అప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు దాన్ని. అమ్మ నన్నే క్వశ్చన్ చేస్తారా మీరు? సందీప్ రెడ్డి వంగకి లేడీ పూనితే ఎలా ఉంటుందో ఈ డైరెక్టర్కి ఏమన్నా సందీప్ రెడ్డి వంగ పూనిండో, సందీప్ రెడ్డి వంగ కూడా పనికిరాడు. ఎలాంటి బోల్డ్ సీన్లు తను కూడా డైరెక్ట్ చెయ్యడు. ఎలాంటి సీన్లు కానీ స్పిరిట్లో పెడితే శవాలు లేస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా. ఏందిరో అంత ఎగ్జైట్ అవుతానని అనుకోమాకండి, మీరు కూడా చూడండి, మీరు చూసి షాక్ అవుతారు. ఫ్యామిలీతో ఎట్టి పరిస్థితుల్లో చూడమాకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫ్యామిలీతో చూశారంటే మట్టికి మీకు దింగులు తప్పు. అర్రే మా యశ్ది వచ్చిందిరా అని చెప్పి అమ్మటే టీవీలో పెట్టారు, ఉరికిచ్చేది అంటారు మీ ఇంట్లో వాళ్ళు. ఇది మట్టి క్లారిటీ చెప్పొచ్చు. టాక్సిక్ చూద్దాం, లెట్స్ డైవ్ ఇన్. ఇది వచ్చేసి శ్మశానంలో ఓపెన్ అయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ వస్తాను అంటే వాళ్ళ నాన్న, ఒక కొడుకు చనిపోయిండు, వాళ్ళ కొడుకుని దానం చేయడానికి వచ్చారు. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ పద్ధతులు దానం చేస్తారు కదా, అలా దానం చేయడానికి వచ్చారు. నా కొడుక్కి పీస్ఫుల్ డెత్ అంటే చాలా ప్రశాంతంగా చనిపోవాలి అని చెప్పి పరిచయం చేయటం. అసలు మొత్తం మ్యూజిక్కే అది, వాళ్ళ కొడుకు ప్రశాంతంగా చనిపోవాలి, అక్కడేదో అలజడి జరిగింది. ఓకే, వాళ్ళు అర్థమైందా? మిగిలిన వాళ్ళందరినీ కూడా బయటికి గెంటుతున్నారు. ఇప్పుడు శ్మశానం అంటే చాలామంది ఉంటారు కదా, వీళ్ళు ఎంటర్ అయ్యి మిగిలిన వాళ్ళందరినీ కూడా బయటికి గెంటి నా కొడుకుని ఒంటరిగా ప్రశాంతంగా పంపాలనుకుంటున్నా, అందరూ బయట దొబ్బేయండి అని చెప్పి గన్నులు కాల్చి వీళ్ళు పెద్ద డాన్లాగా అమాయక ప్రజల మీద అయితే దాడి చేసి బయటికి అయితే గెంటుతున్నారు. చిన్న పిల్లగాళ్ళని చూడకుండా అందరినీ కూడా బయటికి గెంటేస్తాడు ఈ విలన్ గాడు. వీడు విలన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవడు రావద్దు, నో ప్యాసింజర్స్, బైబిల్. వస్తుంది 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 వస్తుంది, మీ అమ్మ మొగుడు వస్తాండ్రు. ఫక్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందిరా ఉంగాస్? విలన్ చూడండి, మామూలు లేడు. ఈడే పెద్ద విలన్ అనుకున్నా నేను, కానీ వీని వెంటికితో బరాబర్ తీసేసిండు. దిగిండు. యష్ అనుకున్నారా? నేను అదే అనుకున్నా, యష్ కాదు, డ్రింకర్, ఒక ముసలోడు అయితే దిగిండు. ఓ డ్రంకర్ తాగిపోతే నా కొడుకు దిగిండు. వాడిని మనం పట్టించుకునేది, మన పనిలో మనం ఉందాం. అది దాన్ని అంటారు భయ్యా, నేను పాత సినిమాల్లో చూసా. ఏంటంటే దానికి బ్యాటరీస్ కనెక్షన్ ఇచ్చి, కరెంట్ కనెక్షన్ ఇచ్చి దానికి బాగా ప్రెషర్ కొడితే గ్రానైట్స్ పేలుతాయి. అంటే లైక్ మైల్స్ అంటారు అనుకుంటా, పెద్ద బండరాలని వాటిని పేల్చేయడానికి వాడేటటువంటిది ఇది. కరెంట్ ఇచ్చి షాక్ ఇచ్చి వెళ్ళిపోయిండు, బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయిండు ముసలోడు. ఓ ఓ ఓ కారు ఊగుతుంది చూడండి. నేను ఫస్ట్ లోనే ఉన్న ఫైట్ జరుగుతుంది అనుకున్నా, ఎలాంటి యుద్ధం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు యుద్ధం చేయట్లా లారా యష్ భాయ్, ఏందన్నా అసలు కేజీఎఫ్లో ఒక లిప్ కిస్ కూడా లేదుగా, ఇందులో ఇంత డైరెక్ట్ సీన్లా ఎలా అసలు? అర్థమైందా ఫ్రెండ్స్? నేను మీకు ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎక్కడ మూమెంట్లు ఎత్తంటే కారు మూమెంట్తో దానికి గాలి ఎక్కుతుంది. అసలు వామ్మో, ఎలా వచ్చింది ఆ థాట్ ఒక లేడీ డైరెక్టర్కి? నాకు అర్థమై సావట్లా. చాలా అంటే చాలా టూ మచ్ ఇది. మీరు ఎన్నేం చెప్పండి. ఇది ఊరిని మరి ఇంత డైరెక్ట్గా అది కూడా అంత బాగాలేదు కదా. దీని బదులు నేను హీరోయిన్ పెట్టిన పోయేదే కానీ ఎవ్వదారునోడు ఆ వారి తగ్గితే నేను మాట్లాడలేకపోతున్నా భయ్యా. అసలు ఎందు భయ్యా, ఇది బ్లూ బిలూలో కూడా ఉండవు కదా భయ్యా. ఎలాంటి డైరెక్ట్గా ఇండియాలో పోర్ని బ్యాన్ చేశారు భయ్యా. మీరేంది భయ్యా సినిమాల్లో డైరెక్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు? ఊరిని అమ్మాయిగా రివర్స్ పడుకోబెట్టిండు, గుద్దిండ్రా. అది గ్రానైట్ వేల్ని. ఇది సీన్ చూసి నేనైతే మాట్లాడలేవు. అంటే చాలామంది రెడీ అయిపోతారు. యష్ బాస్ నుండి మంచి టాక్సిక్ టీజర్ గ్లిమ్స్ వచ్చింది, ఫ్యామిలీతో చూద్దామని. ఇది ఇంట్లో వాళ్ళ పరిస్థితిని చూస్తే మీరే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ. మైల్స్ బేరిని మొత్తం, అక్కడ ఉన్న శ్మశానాలన్నీ బేరిని చూడండి, ఎంత టాక్సిక్గా ఉందో. ఎలా బేలి అంటే చూడండి, ఒక శ్మశానం శవం కాడ బాంబు వెళ్తే ఆ శవంలో నుండి మాంసం వచ్చి వీడి మీద పడ్డది.
తీసుకుంటాను చూడండి. అసలు ఎంత టాక్సిక్, ఎంత వైలెంట్ నేను ఎక్కడా చూడాల, నిజంగా చూడాల. శవాన్ని కూడా పేల్ చేయటం, దాని మాంసం వచ్చి మీద పట్టం. బా వచ్చిండ్రా. నేనైతే ఫ్యామిలీతో వెళ్ళను ఈ సినిమాకి, ఫ్రెండ్స్తోనే. వామ్మో ఆ టైంలో కూడా ఇన్షర్ట్ గన్ను పట్టుకొని దిగిండు భయ్యా యష్ బాసు. గుండెల మీద మంట మండుతుంది చూడండి. గీతు మోహన్ దాస్ పక్కా వేసేయండి నా కొడుకుని. అక్కడ చూడండి, వాడు చచ్చిపోయి కూడా కలుద్దాం వస్తాడు. టూ మచ్ హ్యాపీ బర్త్డే. ఇంత వైలెంట్ నేను చూడలేను, నిజంగా చూడలేదు. మీరు చూస్తే కింద కామెంట్ చేయండి. ఏంద్రో ఓవర్ చేస్తాను అనుకోమాకండి, ఓవర్ కాదు ఇది. నేను చాలా చాలా తక్కువ రియాక్ట్ అవుతున్నా, నాకు తెలిసి ఇది అంతుంది ఘోరంగా. రాకింగ్ స్టార్ యష్ 1000 kgfs భయ్యా ఇది. నిజంగా KGF పనికిరాదు ఆ లుక్ ముందు. ఆయన డాడీస్ హోమ్ అంటే అయ్య కొంప. మీ డాడీ వచ్చిండ్రా మీ ఇంటికి అన్నట్టు, మీ బాబు వచ్చిండ్రా. కరెక్టేరా, మీ బాబు కానీ మీ బాబు నేనేరా. టాక్సిక్. చాలా మార్కో కూడా మనకి రాదు భయ్యా. 19/3/2026 ఇంట్రడ్యూసింగ్ ద వరల్డ్ అని. ఇప్పుడు దాకా వెయిట్ చేసినా కానీ ఇప్పుడు ఇక మా ఇంట్లో కూడా యష్కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు సినిమాకి రావద్దు అని చెప్పలేను కదా. వాళ్ళని ఎలా చేసుకెళ్ళాలి నాకే అర్థమే సావట్లా. ఇంత బోల్డా యష్ బాయ్. మరి నువ్వన్నా నీకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. KGF ఆ తర్వాత నీ యొక్క రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అటు నార్త్ సైడ్ చూసుకున్నా, ఇటు సౌత్ సైడ్ చూసుకున్నా, అటు వేరే USA అటు సైడ్ చూసుకున్నా కానీ నీ క్రేజు జై అని పెరిగింది. ఎలాంటి సీన్లు నువ్వు ఎలా ఒప్పుకున్నావు అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. జస్ట్ ఆ గ్లిమ్స్ చూసే టాక్సిక్ లైక్ ఒక కాండమేడ్ అది ఇది అని చెప్పి ట్రోల్ చేశారు. అప్పుడు నన్ను కాండమేడ్ అంటారు, ఇప్పుడు నేను బ్లూ ఫిల్మ్ యాడ్ ఎత్తా ఏం పీకుతారా మీరు అనేటటువంటి రేంజ్లో రిలీజ్ చేసిండు అని చెప్పి నాకైతే అనిపించింది. నచ్చిందా నచ్చలేదా అంటే దీనికి రివ్యూలు ఉండవు, రేటింగ్లు ఉండవు, కుమ్మేసుకోవాలి. ఇలాంటిది థాటు అదే ఒక జెన్కి వస్తే, ఒక మగ డైరెక్టర్కి వస్తే ఎంత ఇష్యూ చేస్తారు, ఎంత కాంట్రవర్సీ చేస్తారు అనేటటువంటిది మనకు తెలుసు. మరి ఇది లేడీ డైరెక్టర్, ఎంత కాంట్రవర్సీ చేస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. చాలా కాంట్రవర్సీ అయితే మరి సెన్సార్ వాళ్ళు ఎలాంటి దానికి ఒప్పుకోరు అనేటటువంటిది నాకైతే అర్థమే కావట్లా. మొన్న ఈ జననాయకం ఎందుకు పోస్ట్ పోన్ అనుకున్నారు మీరు? దాంట్లో కొన్ని భావజ్వాలాలు ఉన్నాయంట. అది కాక రాజకీయ నాయకులు విమర్శించేలా ఉన్నాయి అనేటటువంటి దాంతో వాళ్ళు కేసు వేయడంతో సినిమాని ఆపారు. అది ఇందులో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఫిలిమ్స్నే తీసుకొచ్చి ఇందులో పెట్టేసిండు బ్లూ ఫిలిమ్స్ని. మరి అలాంటిది సెన్సార్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఒక్కటైతే క్లారిటీగా చెప్తున్నా, ఈ 19th ఎవడైనా రిలీజ్ పెట్టుకుంటే పారిపోవటం బెటర్. వద్దు, అటు తెలుగు వాళ్ళైనా ఇటు కన్నడ వాళ్ళైనా పారిపోవడం బెటర్ అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఇంకెక్కువ మాట్లాడాలనుంది, కరెంట్ పోయింది. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.